Hello, hi. Thank you all for coming. I'm so sorry. It's a late time. I'm so sorry. Hi. Hello, hi. Journey of Anuji. Okay. Chepala? Okay, good morning everyone. Andrew breakfast tinara? All good? Okay, so journey of OG with answer. It's been 2 years of journey, 2.5 years of journey. అది ఒక మర్చిపోలేక ఒక జర్నీ బికాస్ ఇట్స్ నాట్ ఈజీ కదా. ఐ మీన్ ఐ వాజ్ బ్లెస్డ్. పవన్ సార్తో యాక్ట్ చేయడం ఒక బ్లెస్సింగే నా లైఫ్లో జరిగింది. అండ్ ఓజీ ఫుల్లో కన్మణి రోల్ చేయడం ఇంకా ఒక పెద్ద బ్లెస్సింగ్. అండ్ ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా విల్ బీ మై ఫేవరెట్. అండ్ నేను ఊరికే చెప్పట్లేదు, బట్ it really has a really special place na life lo. So and every day was a blessing. Sir to work cheyadam, act cheyadam, sir presence lo undadam, it was really amazing. Chala నేర్చుకున్నాను. నేను చాలా స్టోరీస్ విన్నాను సార్ గురించి, బట్ అదంతా లైక్ టు విట్నెస్ ఇట్, ఈజ్ రియలీ ఒక జెంటిల్మ్యాన్. అండ్ ఐ హావ్ నాట్ సీన్ లైక్ హిమ్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయడం. అండ్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్లో ఈజ్ అ రియల్ లీడర్. సో that I witnessed right in front of my eyes. So yeah. ఈ క్యారెక్టర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఫస్ట్ టైం అప్రోచ్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఆ స్క్రిప్ట్ విన్నాక? ఫస్ట్ డైరెక్టర్ గారు అప్రోచ్ చేశారు అండ్ ఒక వీడియో నరేషన్ అయింది. బికాస్ నేను వేరే చోట్లో షూట్ చేస్తున్నాను సార్. ఆల్రెడీ మూవీ అనౌన్స్మెంట్ అయింది, యాక్చువల్లీ పూజ అంతా జరిగింది. దాని తర్వాత దెన్ వీడియో నరేషన్ జరిగింది నేను తమిళ్ మూవీ చేస్తున్నప్పుడు. దాని తర్వాత లేటర్ ఆన్ వి మెట్ అండ్ దెన్ నాకు స్టోరీ నచ్చింది అండ్ దెన్ ఐ ఇమీడియట్లీ సెడ్ ఎస్. సో వీడియో నరేషన్ అంటే ఏమైనా క్లిప్స్ లాంటి ఏమైనా చూపించారా? లేదు, వీడియో కాల్ నరేషన్, జూమ్ కాల్ నరేషన్. ఈ కథ చూస్తే ఇప్పటివరకు వచ్చిన అవుట్పుట్ కానీ ఏదైనా చూస్తే గ్యాంగ్స్టర్ డ్రామా, ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్గా ఉండబోతుందని అర్థమైంది. ఇలాంటి సినిమాలో మీలో అంటే మీ పవన్ గారితో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఓజీలో? ఇది ఒక 1980s జరిగిన స్టోరీ లాగా చూపిస్తున్నాం. అండ్ లుక్స్ కానీ క్యారెక్టర్ కానీ అప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నాట్ బీ ఒక కొంచెం 80s 90s లేట్ 80s ఎలా ఉంటుందో అలా ఉంటుంది లుక్. అండ్ క్యారెక్టర్ వెరీ ఒక వెరీ ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్, యా, హూ ఇస్ really madly in love with Gambhira's character. But what is the role of Kamini in the life of Pooja Sankai? She'll be the main turning point of his life. So yeah, a soul for his character. Katmani course gangster ga maaradu. Adi I don't know. Ala you watch the film, please. మీరు మూవీ చూడండి. సువి సాంగ్ చాలా బాగా వచ్చింది, మీకు ఎలా అనిపించింది? నాకు నా ఫేవరెట్ సాంగ్ అది. ఐ వాజ్ వెయిటింగ్ 2 years నుంచి అందరూ అది వినాలని ఐ వాజ్ వెయిటింగ్. సో ఫైనల్లీ అది వచ్చింది అండ్ మీరందరూ చాలా బాగా దాన్ని యూ ఆల్ లైక్డ్ ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ.
మేడం అంటే ఫస్ట్ నుంచి మీ కెరీర్లో చూసుకున్న మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. అంటే డాక్టర్ కానీ, డాన్ కానీ, గ్యాంగ్ లీడర్ కానీ, ఇప్పుడు ఓజీ కానీ అంటే మీకు వచ్చినంత వరకు అండ్ మీ కెరీర్లో మ్యూజిక్ కానీ లేకపోతే ఓజీకి సంబంధించిన విషయం గురించి ఏం చెప్తారు? సో నేను తమన్ సార్తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. అండ్ ఈ ఆల్బమ్కి మీకే తెలుసు, ఒక్కొక్కటి వేరే వేరే విధంగా చేస్తున్నారు. ఫస్ట్ సువి సాంగే చేశారు. దాని తర్వాతనే హంగ్రీ చిత్త అండ్ ఇప్పుడు గన్స్ అండ్ రోజెస్ అండ్ వేరే వేరే సాంగ్. బట్ అన్ని సాంగ్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ సువి ఒక బ్రీజ్ లాగా ఉంటుంది, అదంతా కొంచెం మాస్ అండ్ అలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సువి కొంచెం మెలడీస్ స్లోగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇంత క్రేజ్ ఉన్న సంగతి మీకు ఎప్పుడు తెలుసు? మీరు యాక్చువల్లీ కన్నడిగా చదువుతుంది. అవును, బట్ యాక్చువల్లీ సార్ క్రేజ్ బియాండ్ రీజియన్స్ అలా ఉంది. సో నాకు అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడే తెలుసు సార్ క్రేజ్ ఎలా ఉంటుంది అని. బట్ నేను సినిమాకి వచ్చిన తర్వాత ఇంకా తెలిసింది. బట్ సార్తో యాక్ట్ చేయడం అప్పుడే నాకు ఇంకా ఇంత క్రేజ్ ఉందా అలా నేను తర్వాతనే తెలుసుకున్నాను. సో సెట్లో ఎక్కువగా అంటే డిస్కషన్ చేసేటప్పుడు ఎక్కువ అంటే బుక్స్ ఎక్కువగా చదువుతారు, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారా, లేకపోతే సినిమా గురించి, లేకపోతే అసలు మాట్లాడతారు ఎలా ఉంటుంది? మాట్లాడతారు. సార్ నాతో బాగా మాట్లాడారు. బుక్స్ గురించి మాట్లాడతారు, లేకపోతే ఏమైనా సార్ చదివిన స్టోరీస్ గురించి, హిస్టరీ గురించి, లేకపోతే నావెల్ చదివి ఉంటారు కదా దాని గురించి మాట్లాడతారు. మూవీస్ గురించి అప్పుడప్పుడు మాట్లాడతారు. సో సార్ అప్పుడప్పుడు పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడతారు, పీపుల్ గురించి మాట్లాడతారు. సో అలా ఉంటుంది. మీరు ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేశారు కదా, స్పెషల్గా కన్మణిలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి? ఇది మీ పర్సనల్ లైఫ్కి ఎంత దగ్గరగా ఉంటుంది క్యారెక్టర్? ఫస్ట్ పవన్ సార్ ఫిల్మ్ అండ్ మళ్ళీ డివివి నేను సెకండ్ ఫిల్మ్ వాళ్ళతో చేస్తున్నాను. అండ్ సుజిత్ డైరెక్షన్లో ఇది వస్తేనే ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. దాని తర్వాత ఈ క్యారెక్టర్ ఆర్ట్ నాకు నచ్చింది, ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అండ్ షీల్ టేక్ ఓవర్, షీఈస్ లైక్ ఒక వాట్ టు సే, షీల్ చేంజ్ హిస్ లైఫ్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ అనిపించింది. అంటే పవన్ జర్నీని పూర్తిగా మార్చేసి పాయింట్ అంటే అది మీ సోలే చుట్టూ తిరగబోతుంది అనుకోవచ్చు. చెప్పొచ్చు. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ మోర్. తెలిసినా చెప్పరు. యా, హ్యావ్ యు సీన్ ద ఫిల్మ్? నాట్ యెట్. దే ఆర్ వర్కింగ్ ఇప్పుడు అండ్ టైం లేదు వాళ్ళకి చూపించడానికి. బట్ కొన్ని సీన్స్ చూసాను. త్రూఅవుట్ మూవీలో మీకు ఛాలెంజింగ్గా అనిపించింది అంటే ఏమైనా ఫైట్ సీక్వెన్సెస్ కానీ అలా ఏం లేదండి. మీకు ఎక్కడ టఫ్ అనిపించింది? ఫైట్ సీక్వెన్స్లోనే ఏం లేదు. సో సార్ సర్ప్రైజ్ ఇస్తారేమో అనుకుంటున్నాను. లేదండి, నో ఫైట్ సీక్వెన్సెస్. ఓకే, సో కళ్యాణ్ గారితో ఒక మెమరబుల్ మూమెంట్ అంటే సార్తో వర్క్ చేయడమే మెమరబుల్. అండ్ ఎవ్రీడే బ్రేక్లో కూర్చొని ఇలా ఎప్పుడైనా మాట్లాడడం. అండ్ సార్ టీ తాగితే నాకు కూడా ఇస్తారు. సో అదంతా ఒక చిన్న మెమరీస్. మీకు స్టోరీ నెరేట్ చేసేటప్పుడే పవర్ స్టార్ హీరో చెప్పారు. అవునవును, ఆ మూవీ ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు కనెక్ట్ అయ్యింది స్టోరీగా పవర్ స్టార్ హీరో? లేదు, స్టోరీకి. యా, స్టోరీ ఫస్ట్. లేట్ 80s కదా, అండ్ శారీస్ లుక్స్ కానీ మీరు ఆ లుక్స్ కానీ దాంట్లో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అండ్ మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయి అందులో ఎక్కువ? ఫస్ట్ డైరెక్టర్ గారి ఇన్పుట్సే, వాళ్ళే చెప్పారు ఇలా ఉండాలి, ఇలాంటివి. నేను కూడా కొంచెం యాడ్ చేస్తాను దాంట్లో. అండ్ అలాగే సో పవన్ సార్ ప్రాజెక్ట్స్లో కొంచెం డిలే అయింది, సో మధ్యలో వచ్చారు డేట్. సో మీరేమన్నా మధ్యలో వేరే ప్రాజెక్ట్స్లో స్ట్రక్ అవ్వడం జరిగిందా? సో లేదు, నేను అలా ఏం లేదు. నేను ప్యారలల్లీ మూవీస్ చేస్తున్నాను. బికాస్ సడన్గా ఎలక్షన్ జరిగింది అండ్ దెన్ హీ గాట్ సార్ డీసీఎం అవ్వకుండా ఉంటే ఇది స్టార్ట్ చేశాం కదా.
సో బట్ నేను ప్యారలీ మూవీ చేస్తున్నాను. బట్ సార్ ఎప్పుడు మన అందరికీ తెలుసు వీఆర్ ఆల్ ఫ్లెక్సిబుల్ విత్ అవర్ డేట్స్. ఎప్పుడు డేట్స్ కావాలంటే అప్పుడు వీఆర్ గివింగ్, బికాస్ సార్ డేట్స్ ఇంపార్టెంట్ కదా. సో అంటే మీరు వర్క్ చేశారు చాలా మందితో, స్టార్స్తో, సూపర్ స్టార్స్తో వర్క్ చేశారు. బట్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కానీ సార్ క్రేజ్ కానీ వేరే అనదర్ లెవెల్, డెమిగాడ్ లాంటి వారు తెలుగు స్టేట్స్ వచ్చేసరికి. అంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. బట్ ఆన్ సెట్లో యాక్టర్గా కూడా సార్ చాలా సినిమాలు చేశారు, చాలా సినిమాలు ప్రూవ్ చేశారు. యాక్టర్గా ఎలా అనిపించారు అంటే బియాండ్ ద హీరోయిన్? సార్ చాలా ఇంప్రూవైజ్ చేస్తారు లాస్ట్ మినిట్లో సార్. సో ఎప్పుడు లైక్ ముందరే యూనో స్క్రిప్ట్ అని తీసుకొని ఈరోజు ఏం చేయబోతున్నామని ఈ విల్ డిస్కస్ విత్ ద డైరెక్టర్, అండ్ ఆన్ సెట్లో వచ్చి కూడా ఈ ఇంప్రూవైజ్ అండ్ హీ విల్ సే వీ కెన్ డూ దిస్ అని ఇంప్రూవైజ్ చేసి, సో ఎఫర్ట్లెస్గా యాక్ట్ చేస్తాం. ఇది మొత్తం యాక్షన్ డ్రామాగా ప్రొజెక్ట్ అయినాక ఇందులో ఫ్యామిలీ డ్రామా ఎంత ఉంటుంది? అది కూడా ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్ సార్. వెరు యాక్షన్ మాత్రం ఉండదు, దేర్ విల్ బి అ స్టోరీ. యాక్షన్ విల్ బి పార్ట్ ఆఫ్ ద. Any particular choices about and like stories విన్నప్పుడు and not asking about వచ్చి జనరల్గా మీరు ఒక కథ వచ్చినప్పుడు ఇలాంటి పర్టికులర్ క్యాల్కులేషన్ కానీ ఇలాంటి పర్టికులర్ పాయింట్స్ ఉంటాయి, దెన్ ఓన్లీ ఐ కెన్ సేస్ అలాంటిది ఏమైనా? లేదు, నేను ఇది విన్నప్పుడే ఐ సెడ్ yes బికాస్ అన్నీ ఉన్నాయి, ఆల్ థింగ్స్ దట్ ఐ వాంటెడ్. సో అంటే మోస్ట్లీ మీరు ఒక కథ విన్నప్పుడు మోస్ట్లీ మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది దేని మీద? స్టోరీ, క్యారెక్టర్, స్టోరీ అండ్ మై క్యారెక్టర్, అండ్ దెన్ కమ్స్ ద నెక్స్ట్. బేసికల్గా చాలామంది కళ్యాణ్ గారిని అంటే లైక్ మేము చూస్తున్నాను పొలిటికల్ వచ్చిన తర్వాత కొంచెం సీరియస్నెస్ అది, ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక వింటేజ్ ఖుషీ టైప్ కళ్యాణ్ గారిని చూస్తున్నట్టు అనిపించింది. వైల్ డూయింగ్ అంటే లైక్ సువిసు వల్ల కొంచెం రొమాంటిక్ సీన్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో అంటే లైక్ అవన్నీ ఎలా అనిపించినాయి? ఐ మీన్ చాలా బాగా వచ్చింది, విజువల్స్ చాలా బాగా. ఆయన కొంచెం మొహమాటం ఎక్కువ, షై అని అంటుంటారు కదా, దానికి ఈ షై ఐమ్ ఆల్సో షై. సో ఇద్దరు షై మన కోరియోగ్రాఫరే పాపం స్ట్రగుల్ చేసి ఇద్దరు షై, బోత్ ఆఫ్ us are shy. ఈ సినిమా చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే కొంతపాటి వరకు రాజకీయాలు ఉన్నారు, తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే రెండు జర్నీలు మీరు చూశారు. అప్పటికి ఇప్పటికి ఆయన చేంజ్ ఓవర్ ఏం చూశారు సెట్లో డిప్యూటీ సీఎం అయ్యాక అవ్వకముందు? ఓకే, నేను హానెస్ట్గా చెప్తాను. బిఫోర్ డిఎస్సీఎం అవ్వకముందు కొంచెం ఎప్పుడు ఆలోచనలో ఉంటారు, కొంచెం బిజీగా థింక్ చేస్తూ ఉంటారు, అలా చాలా బుక్స్ చదువుతారు. అండ్ కొంచెం ఇలా అప్పుడప్పుడు అక్కడ మనం వేరే షూట్ ముంబైలో లేకపోతే పూణేలో షూట్ చేసిన వాళ్ళ పార్టీ మెంబర్స్ ఉంటారు, అలా ఉంటుంది. కొంచెం ఇప్పుడు డీసీఎం అయిన తర్వాత కొంచెం లైక్ హ్యాపీగా ఉన్నారు, బట్ స్టిల్ ఇంకా చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు కూడా జరుగుతుంది, బట్ కొంచెం ఆ టెన్షన్ అది కొంచెం లేకుండా ఈజ్ లిటిల్ ఫ్రీ, కొంచెం రిలాక్స్డ్. ఇప్పుడు నవ్వుతున్నారు కొంచెం. చెప్తుంటారు మీతో అంటే ఇలాంటివి చేయాలి అంటే యూత్ కూడా రాజకీయాల గురించి మీ మీద? అవును చాలా మాట్లాడారు దాని గురించి. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ గురించి, యూత్ ఎలా ఉన్నారు, హౌ స్మార్ట్ దే ఆర్ ఇప్పుడు ఉండే యూత్, సో అదంతా మాట్లాడారు. మీకు పాలిటిక్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది? హౌ అవేర్ ఆఫ్ పాలిటిక్స్? ఐ am very far from it. I mean, సార్ ఈ మూవీ చేసినప్పుడే నాకు సార్ ఫ్యూ వీడియోస్ చూశాను. సార్ స్పీచెస్ క్యాన్వాస్ అంతా చేస్తున్నప్పుడు అప్పుడే నేను చూసాను. అప్పుడు ఐ వాజ్ షాక్డ్ రియలీ, దట్ గట్స్, మాట్లాడే గట్స్ ఉంది కదా. ఓ మై గాడ్, ఐ నెవర్ సీన్ సమ్మన్ లైక్ దట్. అంత గట్సీగా, అంత ఓపెన్గా, ఏ ఫిల్టర్ లేకుండా మాట్లాడడం, అండ్ ఇట్స్ వెరీ లైక్ ఇంట్రీగింగ్. సో కమింగ్ బ్యాక్ టు సుజిత్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే? హీ ఈజ్ వెరీ సెన్సిబుల్. హీ నోస్ లైక్ ఇది ఏం చేయాలి, యాక్టర్స్ నుంచి ఏం తీసుకోవాలి, ఎలా యాక్టింగ్ తీసుకోవాలి. సో హీ నోస్, హీ ఈజ్ వెరీ సెన్సిబుల్.
అండ్ మీరే చూస్తున్నారు కదా విజువల్స్ కానీ క్యారెక్టర్స్ కానీ లుక్ కానీ అదంతా లైక్ ఆల్ క్వాలిటీ అదంతా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సుజిత్. డైరెక్టర్ని ఎప్పుడైనా అడిగారా నన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ క్యారెక్టర్? ఐ డోంట్ నో, లైక్ నేను అలా అడగలేదు. బట్ ఐ థింక్ వాళ్ళందరూ కలెక్టివ్గా ట్రై చేస్తాం వి విల్ ఆస్కర్ అని అడిగారు అని చెప్పారు. ఆ సినిమాలో డిసిప్లిన్ ఉంటుంది, ఈ సినిమాలో తీసుకున్నారు. డివివిలోనా డివి సెకండ్ ఫిల్మ్. When project was delayed, what was going on in your mind? నాకు తెలుసు అట్ ఎనీ పాయింట్ దే విల్ రెజ్యూమ్ ద షూట్ అని నాకు తెలుసు. బట్ వీ ఆల్ అండర్స్టూడ్ దట్ పాపం సార్కి ఇది ఉంది అండ్ ఎలక్షన్ ఉంది అండ్ అది ఒక ప్రెషర్ ఉంది అండ్ దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ కదా ఫర్ హిమ్ అండ్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. సో వీ అండర్స్టూడ్ అండ్ నాకు తెలుసు మేబీ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ హీ విల్ బీ he will be little liberal and give dates అని we had a clue. So మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారు ఆయన ఇంత యూజ్ అయిపోతారు ఆయన? నో, నేను అలా ఐ నో బికాజ్ నేను సార్ కెపాసిటీ చూసాను అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ అని నాకు తెలుసు. బట్ ఇది ఇప్పుడే ఇంత త్వరగా జరుగుతుంది నాకు తెలీదు అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో బెస్ట్ ఫైటింగ్ చూశారు, బెస్ట్ విన్నింగ్ చూశారు మీరే. ఏది బెస్ట్ ఫైటింగ్ అంటే సక్సెస్ రెండు కూడా చూసిన కెరీర్లో మీరు ఉన్నారు. ఇక్కడ ఎలా అనిపించింది ఆయన ఎలాగ మాడారు ముందుకి తర్వాత? ఐ థింక్ ఇప్పుడు ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీ జాస్తి అయింది అనుకుంటా. బికాస్ బిఫోర్ పెరిగి అయింది జాస్తి ఇది కన్నడ వర్డ్, ఇంగ్లీష్ హిందీ వర్డ్ సారీ పెరిగింది. సో ఆబ్వియస్లీ కదా ఇప్పుడు DCM అంటే ఇట్స్ నాట్ సంథింగ్ స్మాల్ కదా, ఇప్పుడు చాలా బాధ్యత ఉంది. బట్ బిఫోర్ కూడా యాక్చువల్లీ ఉంది, బట్ he was not given a chance. ఇప్పుడు ఈజ్ లైక్ డూయింగ్ ఇట్. ఓజీకి పార్ట్ 2 అంటున్నారు, లీడింగ్ అలా ఇచ్చి క్లోజ్ చేశారు అంటున్నారు. అదంతా నాకు తెలీదు, అని మీరు సుజిత్ అడగాలి. Ma'am, what is the learning experience with the OG and working with Pawan Kalyan sir? యాక్చువల్లీ చాలా ఉంది. బికాజ్ ఏంటంటే లైక్ హీఈస్ సచ్ అ బిగ్ స్టార్, ఈజ్ సచ్ ఏంటంటే లైక్ డెమిగాడ్ అంటున్నారు. యా, ఐ టోటలీ అగ్రీ. బికాస్ ఇలాంటి ఒక స్టేచర్లో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అంత సింపుల్ అయిపోతారు. వీ థింక్ ఓకే they'll come with ఒక టాంట్రమ్, they'll come with baggage అని. బట్ నో, అంత సింపుల్, అంత ఒక డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్, ఇదంతా చాలా ఉంది నేర్చుకోవడం. ఇప్పుడు చేయలేదంటే ఈ విల్ సిట్ ఆఫ్ ఆన్ ఫ్లోర్. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐ హవ్ సీన్ హిమ్ లైక్ దట్. నాకు ఐ విల్ బి సిట్టింగ్ ఆన్ చైర్, దానికి సార్తో నేను వెళ్ళి కింద కూర్చుంటాను. బికాస్ సడన్ చైర్ లేదంటే టైం అయిందంటే చైర్ తీసుకుని రావడం స్పాట్లో. ఈ విల్ సిట్ ఆఫ్ లైక్ ఒక ఫ్లోర్ ఉంటూ లేకపోతే ఒక స్టేర్స్ ఉంటే దాని మీద కూర్చుంటారు. సో ఐ ఆల్సో లైక్ గో అండ్ సిట్ ఆఫ్ బికాస్ అంత వెరీ డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్. సో అంటే ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన హీరోయిన్లు అంటే ఒక గ్లామర్ పరంగానే చూసారు, లవ్ ట్రాక్ లాగే ఉండదు. కానీ ఇప్పుడు మారుతుంది. ఈ ఫేస్ ఎలా అనిపిస్తుంది? ముందు ఉంది కదా సార్ లవ్ ట్రాక్. లవ్ ట్రాక్ అది ఐ ఫీల్ అప్పుడు ఉండింది. యాక్చువల్లీ యాక్షన్ వాజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు చాలా యాక్షన్ మూవీసే జరుగుతున్నాయి. హీరోయిన్స్కి అంత ఇప్పుడు స్కోప్ లేదనుకుంటున్నాను. మీకే డిఫరెన్స్ ఉంది కదా దాన్ బిఫోర్. అప్పుడు ఒక లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటారు, పార్టులు ఉంటాయి. ఇప్పుడు చాలా రేర్ అయిపోయింది, మీకే తెలిసింది కదా. ఇప్పుడు హీరోయిన్కి ఇంపార్టెంట్ ఉందంటే ఎయిదర్ ఇట్ విల్ బి ఎ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అలా ఉంటుంది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఫ్యూ రైటర్స్, ఫ్యూ డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఈవెన్ నౌ. So Priyanka, comparing both the Captain Miller and OG, which film had the most raw and intense action sequences?
నేను యాక్షన్ వీళ్ళు చేసి నేను చూడలేదు. ఐ హావ్ నాట్ సీన్. I'm seeing the visuals, but it's crazy. Obviously, Captain Miller నేను అక్కడ ఉన్నాను కదా స్పాట్లో, ఐ సీన్ ఇట్. సో యా, అది వేరే యాక్షన్స్. ఇప్పటివరకు విభజన 4 సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? మీకేది నచ్చింది చెప్పండి. అన్నీ సువి ఫస్ట్, దాని తర్వాత నా సాంగ్ కదా. ఒకటే ఉన్నారా మీరు ఇంకో సాంగ్ ఏదైనా నచ్చచ్చు? లేదు, ఏదో అది ఒక్కటి సాంగ్. బికాస్ వేరే అంతా ఫుల్ ఫైట్ సాంగ్స్, యాక్షన్. నో అండి, నాట్ మచ్ అండి. బికాజ్ నేను హ్యాండిల్ చేయను, నాకు ఒక టీం ఉన్నారు, వాళ్ళే చేసుకుంటారు. ఐ నో అండి, నేను ఐ విల్ ట్రై అండ్ బి యాజ్ అవే యాజ్ పాసిబుల్. బికాస్ నాకు I don't know. I feel like it will take a lot of your time, and it is just what to say, unnecessary anukunta. So you want to get away from the unnecessary negativity? Not like that. Nenu mundru nunchi I am quite away from social media because it's not necessary for me. All social media is for me is just to focus on, just put out my work and sometimes my pictures, that's all. My personality. I don't want anything else. అదంతా అండి పేడ్ అండి, అదంతా మీకే తెలుసు. డబ్బులు ఇస్తే ఇప్పుడు అన్నీ చేస్తారు. కొంతమందికి నాకు నేను నచ్చినంటే దే విల్ పే యూ అండ్ దే ఓవర్ ఇస్ రైట్ బిహైండ్ దే జస్ట్ రైట్. అదంతా పేడ్ అండి. ఇది డోంట్ లైక్ it's not true. ఎవరు తీసుకుంటారో వాళ్ళకి తెలుసు. So you see all those things like what's happening అంటే మీరు చూస్తాం. లేదు, నేను వింటాను. I mean, I don't care seriously. See, because all that will make you even stronger కదా. Okay, so that doesn't affect you at all. Most of the stars creating the duplicate account and following the social media. Do you do that? I have my own account. Why I have to create fake account? Before this is OG is the most anticipated Indian film. Everyone is talking about the content, promotional content, or anything that comes from the OG update. So have you know about the anticipation in the audience, like how excited for the people? అదే అండి, ఇప్పుడు ఎగ్జైటింగ్గా కూడా ఉంది, బట్ ఆల్సో వై సో మచ్ హైప్ అలా ఉంది. ఐ నో పవన్ సార్ లో ఇది చాలా హైప్ ఉంది అని నాకు తెలుసు, బట్ హైప్ చేసి మనకు టెన్షన్ పెరుగుతుంది ఇక్కడ. ఎందుకు ఇలా అయిపోయో, ప్లీజ్ లీవ్ అస్ అలా ఉంది. That's the best league he had after 2020. Oh, nice. After Gabbar Singh. Avuna? Yeah. Nice. That's the best pairing he had. You like her pairing? చాలా బాగుంది. Actually, very frank చెప్పాలంటే బాగా హైలైట్ అయింది యువర్ ఐస్ అండ్ పొట్టు. అదంతా నా ఇన్పుటే. నేనే నాకు అది చాలా ఇష్టం. చాలా బాగుంది. సో ఐ ఆల్వేస్ ట్రై అండ్ కీప్ దట్ ఇన్ మై ఫిల్మ్స్. 80s లుక్ కదా. సో లేదు, నేను ఇప్పుడు కూడా ఐ విల్ యూస్ దట్ ఇన్ మెనీ ఫిల్మ్స్. మీరు డాక్టర్లో చూసారు కానీ సమ్ టైమ్స్ హరిపోదలో ఇది నా ఫేవరెట్ పొట్టు. కన్మణి క్యారెక్టర్కి డబ్బింగ్ మీరే చెప్పారా డబ్బింగ్? ఇదా ఈ మూవీ లేదు, ఐ థింక్ వేరే వాళ్ళు మాట్లాడతాను, బట్ వాళ్ళకి వేరే ట్రై చేశారనుకుంటా. దే మైట్ హ్యావ్ లైక్డ్ ఇట్. ఓజీ మూవీ పర్సనల్ యాక్టర్గా అండ్ మేము పర్సనల్గా మార్చిన పరిణితాలు విద్యాబాలు. ఓ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా, పరిణిత వెరీ గ్రేట్ఫుల్. ప్రియాంక గారు ఓజీ మూవీ మిమ్మల్ని పర్సనల్గా తర్వాత పవర్ స్టార్ నెక్స్ట్ ఎవరు తెలీదు. సూపర్ స్టార్ తెలీదండి, నాకు తెలీదు. వస్తే బాగుంటాయి. సెకండ్ ఫిల్మ్ ఇన్ టీవీ. సో హౌ ఇస్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ టీవీ? హోమ్ ప్రొడక్షన్ లాగా అయిపోయింది. బికాస్ బ్యాక్ టు బ్యాక్ చేసినప్పుడు ఐ ఫీల్ సో బ్లెస్డ్. ఫస్ట్ యాక్చువల్లీ ఓజీనే కమిట్ చేసింది, దాని తర్వాతనే సరిపోదా అయింది. సో బికాజ్ అప్పుడు ఫస్ట్ ఇదే స్టార్ట్ చేశారు, బట్ ఐ రియలీ లైక్
రెస్పెక్ట్ దెమ్ అ లాట్. దే ఆర్ వెరీ స్వీట్ పీపుల్. యా, దానికంటే ముందు అన్నట్టు దాదాపు మీ కెరీర్ స్టార్టింగ్లో 22-21 ఆ టైంలో స్టార్ట్ చేసి పెట్టింది. 19 ఆ టైంలో అంటే మీరు చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి ఛాన్స్ అంటే లేదు, ఈ మూవీ వచ్చిందా? ఈ మూవీ వచ్చింది 2023లో. 2 years. కొన్ని సీన్స్ చూసారు మొత్తం సినిమా చూడకుండా కొన్ని సీన్స్ చూసారు. సో విజువల్స్ పరంగా నీకు ఎలా అనిపించింది? విజువల్స్ ఇప్పుడు మీరు గ్లిమ్స్ వచ్చింది కదా అక్కడక్కడ, అది మీకు ఎలా అనిపించింది? క్వాలిటీ వెరీ 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 ఇంట్రెస్టింగ్ విజువలైజేషన్ కదా, అలాగే ఉంది. ఇమ్రాన్ రష్మితో మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. మీరు మధ్యలో స్పారో అని ఒక గోల్డెన్ స్పారో సాంగ్ చేస్తారు కదా, అట్లాంటి ఏమైనా మళ్ళీ చేసే అవకాశం తెలియదండి. అది వచ్చింది అండ్ ధనుష్ గారు డైరెక్ట్ చేశారు. సో ఒక్కరోజు కాల్ వచ్చింది అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద సాంగ్. సరే ఓకే నేను చేశాను అంతే. 1 dayలో షూట్ చేస్తాం. అది 1 day. ఎక్స్పెక్ట్ చేశారు అది అంత రేంజ్గా ఉంటుందా పాట అనేది? నో, చేసేటప్పుడు ఐ వాజ్ షూటింగ్ బ్యాక్ టు బ్యాక్. ఒక రోజు మాత్రం ఇది మాత్రం చేసి దెన్ ఐ వెంట్ బ్యాక్ టు అదర్ షూట్. సో ఇట్ వాజ్ నైస్. వేరే లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టెల్ ఇట్ నౌ, బట్ వేరే లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఈ ఓజీ జర్నీ పర్సనల్గా మీలో తీసుకొచ్చిన చేంజెస్ అంటే యాక్టర్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు? చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్ని చూసి అండ్ టీమ్ చూసి. మెయిన్లీ పవర్ స్టార్ చూసి చాలా 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 ఇన్స్పైర్ అయ్యి ఐ అక్యుములేటెడ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. స్పెషల్గా ఒక పాయింట్ చెప్పాలి, ఇన్స్పైర్ అయిన పాయింట్ అన్నీ చాలా ఉన్నాయి. ఐ కాంట్ సే వన్ బట్ అ లాట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ యూ హావెంట్ సీన్ ద ఫిల్మ్. మీరు ఫిల్మ్ చూడలేదు కదా, బట్ ఫ్యాన్స్తో చూస్తారా 25th రోజు 24th? యా అంటే హైదరాబాద్లో ఏ స్క్రీన్ అది ఇంకా నాకు తెలియదు, టీవీ వాళ్ళే చెప్పాలి. ఐ హావెంట్ డిసైడెడ్. ఇంకా సండే ఇస్ ది 4th పవన్ కళ్యాణ్ గారు. అవునా? లెట్ మీ గివ్ ఇట్ అ థాట్. చూస్తాం. తెలుగులో ఏమన్నా కొత్తగా మూవీస్ వింటున్నాను. నేను కొంచెం పిక్ చేసి స్లోగానే ఐ విల్ డూ. ఐ డోంట్ వాంట్ టు రష్ అండ్ డూ మెనీ థింగ్స్. సో రిలీజ్ తర్వాత చేద్దామని అలా ఏం లేదు, ఇప్పుడు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. సో అది కూడా ఈజీ ఉందంటూ. Do you follow box office numbers? Doesn't have anything to do with me కదా. ఇప్పుడు because what will I do with that? No, అంటే I feel like see when you look back, when you go back in time కదా, మనం అప్పుడు సినిమా బాగుందా లేదా మాత్రమే ఎప్పుడు ఎవరు ఇది ఇంత కలెక్ట్ చేసింది అంత ఎందుకు మనం ఇలా మారిపోయాం. ఐ డోంట్ నో, ఐ ఫీల్ సో బ్యాడ్. ఇప్పుడు ఒక మూవీ బాక్స్ ఆఫీస్ కొంతమంది ఫేక్ కలెక్షన్స్ అని చూపించి దే విల్ షో దట్ దిస్ మూవీ ఇస్ బికమ్, బట్ మూవీలో కంటెంట్ ఉండదు, క్వాలిటీ ఉండదు, ఏమేమో చూపిస్తారు. రైట్, but I don't know why we've become like this. I feel like we have to go back in time and respect the cinema and the craft. Ee movie ki marketing and business industry kaadu, idi oka entertainment industry, adi respect cheyali. I don't know why it is happening like this. I feel like oka went out cheyalani undi, but yeah, I don't know what to do. Because why నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ తెలియదండి. అంటే జయలలిత లేదండి, నేను లేదు. I want to but I am not there. Yeah. నేను ఎందుకు అడిగానంటే పలానా హీరోయిన్ 4000 crores వర్త్ సినిమాలు చేసింది, ఆ ట్యాగ్ అనేది హీరోయిన్ కి అది మనమే కదా చేసింది. మనం మార్కెట్ అదొక మార్కెటింగ్ అండి, అది మీకు ఇట్స్ ఆల్ మార్కెటింగ్. ఐ డోంట్ నో వాట్ దే విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ క్రాఫ్ట్ని ఎంకరేజ్ చేసి క్రాఫ్ట్ని రెస్పెక్ట్ చేస్తే బాగుంటుంది. ఐ డోంట్ నో వై దే టాకింగ్ అబౌట్ మనీ అండ్ రూనింగ్ ద ఎసెన్స్ ఆఫ్ సినిమా. అంటే మీకు ఓజీ కాదు కానీ బట్ ఫీమేల్ సెంట్రిక్ జనరల్ మూవీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీ దగ్గర నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఫీమేల్ సెంట్రిక్ ఇట్స్ అ గుడ్ థింగ్ కదా అండి. లైక్
ఇప్పుడు యూ కెన్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇప్పుడు సర్టెన్ మూవీస్లో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ హీరోస్తో లేకపోతే వేరే ఒక స్టోరీలో యు ఆర్ జస్ట్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే యూ కాంట్ డూ మచ్. సో వేరే వాళ్ళు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ సెంట్రిక్ లేకపోతే ఒక సమ్వన్ హూ వాంట్స్ టు కాస్ట్ యూ అండ్ దే రిటర్న్ స్టోరీ ఫర్ యూ అంటే ఇమాజిన్ హౌ మచ్ యూ కెన్ డూ ఇన్ దట్. You will explore a different version of you. They will take the best out of you. Ippudante they'll only focus mostly on the other aspects, and ikkada I think they will give that importance all on you and then take the best out of you. I feel it is nice. ఇప్పటి అంటే ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? I don't know. వస్తే గుడ్, వస్తే దాని తర్వాత మాట్లాడతాం. మోర్ కంఫర్టబుల్ అన్ని లాంగ్వేజెస్ because I can't say like I told you, cinema doesn't have any barricade, no religion, no caste, no languages, and we should explore this craft ante. I don't have any but as a requester I would like to see you only in Telugu maximum ఓన్లీ ఇన్ తెలుగు అంటే వేరే లాంగ్వేజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఓన్లీ తెలుగు మూవీస్ చూస్తారా లేదు కదా వేరే లాంగ్వేజెస్? అందుకని మిమ్మల్ని యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చూడాలని ఉందండి. I want to. నేను మంచి కామెడీ కూడా చేస్తా.